హాయ్ ఫ్రెండ్స్, చూడండి నత్త మాసం కర్రీ మీకు ఎంతమంది తెలుసండి. నత్త మాసం ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్గా ఉండేది. కర్రీ కూడా వండుకోవచ్చు. వామ్మో, అసలు ఎవరు తిన్నరా అనుకున్నానండి. ప్రతి వాళ్ళు తింటున్నారు నత్త మాసం. అంతకుముందు అయితే నేను చిన్నప్పుడు నత్త మాసం చూసి కొంచెం ఇదిగా అనుకునే వాళ్ళమి. మేము మాత్రం పిల్లలు ఆడుకునేటప్పుడు వెళ్ళినప్పుడు కాలువ సైడ్ మాత్రం నత్త గవ్వలు చిక్కేయండి. ఆ గవ్వలన్నీ తీసుకొచ్చేది మా అమ్మ, అన్నీ ఏరుకొని వచ్చేది. అవి పగలగొట్టి ఉడకబెట్టుకొని ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా కర్రీలాగా వండుకునే వాళ్ళం మేము. అప్పట్లో అట్లా తినేవాళ్ళమి. ఇప్పుడు ఎవరైనా ఎగతాళి చేస్తారేమో తెచ్చుకోవడమే మానేసాము. ఇప్పుడు మాత్రం ప్రతి దాంట్లో వైరల్ అవుతుంది నత్త మాసం, నత్తల కర్రీ. అందరూ తింటున్నారండి. సూపర్గా ఉండి టేస్ట్ మాత్రం ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు మార్కెట్లో కూడా అమ్మేస్తున్నారు. ఇంకా అందుకని నేను కూడా అర్జెంటుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చేసాను నత్త మాసం. ఆ నత్త మాసం ఇట్లా ఫ్రై చేసి కర్రీలాగా వండుకోవచ్చండి. మన కర్రీ కూడా వండుకోవచ్చు. వీడియోలో అప్లోడ్ చేశాను, అంతవరకు చేసి పెట్టాను వీడియోలో. ఇట్లా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని మెత్తగా క్రిస్పీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.